పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు గడిచింది. పరిస్థితుల్లో మాత్రం ఏం తేడా రాలేదు. సామాన్య కష్టజీవులంతా బ్యాంకుల ముందు బికారుల్లా క్యూ లైన్లలో పాట్లు పడుతుంటే సంపన్నులు మాత్రం మళ్లీ నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. బ్లాక్ మనీ అంతానికే పెద్ద నోట్ల రద్దని చెప్పిన కేంద్రం మాటలు నెల రోజులు దాటినా అసత్యాలుగానే మిగిలిపోయాయి. 2000 కోసం సామాన్యుడు నానా చావు చస్తుంటే బడాబాబులు మాత్రం అడ్డదారులో కొత్త నోట్ల కట్టలు పోగేసుకుంటున్నారు. ఒక్క 2000 నోటు కోసం జనం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. నెల రోజులుగా యావత్ భారతావని కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు క్యూ లైన్లలో కూలపడిపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డబ్బులు లేక ఆగిన పెళ్లిళ్లకు, క్యూ లైన్లలో నిలబడలేకపోయిన ప్రాణాలకు లెక్కలేదు. ఒక్క నోటు కోసం జనం ఇంత కష్టపడుతుంటే ఓ బడాబాబు ఇంట్లో మాత్రం అక్షరాల 70 కోట్ల రూపాయల విలువైన కొత్త 2000 రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. 70 కోట్లంటే ఆషామాషీ డబ్బు కాదు. పెద్దోళ్లకు అది చిన్న మొత్తమే కావచ్చు, కానీ అందులో దొరికిన పెద్ద నోట్ల కట్టలు చూస్తే సామాన్యుడి కడుపు మండిపోతోంది. ఇతని పేరు శేఖర్ రెడ్డి. ఊరు తమిళనాడులో వేలూరు. టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు హఠాత్తుగా దాడి చేశారు. ఆ దాడిలో వాళ్లకు కళ్లు చెదిరే దృశ్యాలు కనిపించాయి. ఆ దాడిలో ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లోనే 90 కోట్ల రూపాయల నగదు, 100 కేజీల బంగారం దొరికింది. కానీ అంతలోనే ఐటీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఆ 90 కోట్లలో కొత్త 2000 రూపాయల నోట్ల కట్టలు భారీగా ఉన్నాయి. వాటన్నింటినీ తీరిగ్గా లెక్క పెడితే అవే 70 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తేలింది. అవును, అక్షరాల 70 కోట్ల రూపాయలు. అంత డబ్బు దొరకడం ఇక్కడ మ్యాటర్ కానే కాదు. కానీ అందులో 70 కోట్లు తళతళా మెరుస్తున్న 2000 రూపాయల నోట్ల కట్టలే కనిపించేసరికి ఐటీ అధికారులకు కూడా దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే బ్యాంకుల ముందు క్యూ లైన్లో రోజంతా పడిగాపులు కాస్తే ఒక సామాన్యుడికి దొరుకుతున్నది జస్ట్ 2000. మరి స్కూల్ ఫీజులు, ఆసుపత్రి ఖర్చులు వంటి పెద్ద కారణాలు చెబితే మరో 2000 ఎక్స్ట్రా ఇచ్చి పంపిస్తున్నారు. ఒక సామాన్యుడికి రోజుకు 2000 దొరికితే గడిచిన 28 రోజుల్లో బ్యాంకు సెలవులు మినహాయిస్తే ప్రతిరోజు ఒక వ్యక్తికి 2000 ఇచ్చుంటే ఈ నెల రోజుల్లో అతను గట్టిగా 50,000 విత్డ్రా చేసుకుని ఉండేవాడు. సరే, ఆర్బీఐ చైర్మన్ ఊర్జితుల వారి లెక్కల ప్రకారం చూసుకున్నా వారానికి 24,000 చొప్పున గడిచిన 4 వారాల్లో గట్టిగా ఓ 1,00,000 వరకు వచ్చుండేది. పోనీ ఈ రెండూ కాదు, పెళ్లుందని చెప్పి వాళ్ళడిగిన పత్రాలన్నీ సమర్పించి లెక్క, ఖర్చుల అఫిడవిట్లు ఇస్తే 2.5 లక్షలు వచ్చుండేది. ఒక్క 2000 నోటు కోసం జనం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. అలాంటి ఒక్క సంపన్నుడి ఇంట్లో ఒకేసారి 70 కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరికాయంటే బయట వాస్తవం ఎలా ఉందన్నది ఇట్టే అర్థమైపోతోంది. ఈ 70 కోట్లు శేఖర్ రెడ్డి దగ్గరికి ఎలా వచ్చాయి? అవన్నీ పాత నోట్లే ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ అన్నీ కొత్త నోట్లే. కొత్తగా 4 వారాల కిందట మార్కెట్లోకి వచ్చిన 2000 రూపాయల నోట్లే. ఇన్ని నోట్లు ఒకే వ్యక్తి దగ్గర ఎలా దొరికాయి? 4000 కోసం సామాన్యుడు నరకం చూస్తుంటే బడాబాబుల బెడ్రూమ్ల వరకు నోట్ల కట్టలు ఎలా నడిచొస్తున్నాయి? దీని వెనక బ్యాంకర్ల హస్తం లేదంటే ఎవరైనా నమ్మగలరా? Is a private bank, ours is a government bank. They are asking us to go to Axis Bank. మీరు వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకోండి అని చెప్పి మాకు అర్థం కాలే. ఇప్పుడు విజయ బ్యాంక్కి మేము అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ దగ్గర తీసుకోమనొచ్చు, స్టేట్ బ్యాంక్ దగ్గర తీసుకోమనొచ్చు, అలహాబాద్ బ్యాంక్ దగ్గర తీసుకోమనొచ్చు. అందుకని యాక్సిస్ బ్యాంక్ దగ్గర మేము వెళ్ళటం ఏంటి, ఐసిఐసి బ్యాంక్ దగ్గర మేము వెళ్ళటం ఏంటి? ఇప్పుడు కరెన్సీ స్టేషన్ నుంచి మేము తరలిస్తున్నాం క్యాష్ని, అర్ధరాత్రి అపరాత్రి తరలిస్తున్నాం అగైన్స్ట్ ఆల్ రూల్స్. ఇప్పుడు 10 crores, 20 crores, 100 crores, 125 crores వీఆర్ షిఫ్టింగ్ అట్ మిడ్ నైట్. జయలలిత అభ్యర్థన మేరకు శేఖర్ రెడ్డికి టీటీడీలో బోర్డు మెంబర్ పదవి దక్కింది. తమిళనాడులో 100 కోట్ల వ్యాపారం చేస్తున్న శేఖర్ రెడ్డి దగ్గర దొరికింది బ్లాక్ మనీయా, వైట్ మనీయా అన్నది పక్కన పెడితే అసలు 70 కోట్ల కొత్త నోట్లు దొరకడం చూస్తుంటే సామాన్యుడి కడుపు మండిపోతోంది. 400 కోట్లు 500 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. కింద యూత్లోకి ఇక్కడేమో ఎవడో సామాన్యుడికేమో 2,000 రూపాయలు తీసుకోవడం కూడా
అరగంట పొద్దున్న సాయంకాలం వరకు 2000 రూపాయలు దొరకట్లేదు. మా డబ్బులు మాకు కూడా రావట్లేదండి. అలాగే మా కూలి పనులు కూడా పోతున్నాయండి. అది పరిస్థితిలో ఉన్నదండి. ఇది ముందు మంచి జరగచ్చేమో కానీ ఇప్పుడు మిడిల్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. తప్ప మిగతా సామాన్ల దగ్గర బ్లాక్ మనీ అనేది ఉండదండి. ఎప్పుడైనా అది నార్మల్గా అది పెద్ద వాళ్ళ దగ్గర ఉండాలి. అది వాళ్ళ దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది. మాలోటి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఊరికి వాళ్ళకి ఏదో సాధించదు అంటే ఏం రాదు కదా. దానివల్ల ఉపయోగం అంటే ఏం లేదు. నోట్లు మార్చడం వల్ల ఉపయోగం లేదు. ఇబ్బంది పడడం తప్ప ఏ ఉపయోగం కూడా లేదు. ఒక డ్రైవర్ని నేను ఇది ఎన్ని బాధలు పడాలి. హౌస్ రెంట్ ఇవ్వకపోతే ఆడు ఊరుకున్నా, డ్యూటీకి వెళ్ళకపోతే ఓనర్ ఊరుకుంటా లేదు. ఎన్ని బాధలు. 2 కార్డులు ఉన్నాయి నాకు. ట్రాన్స్ఫర్ చేయండి ఈ అకౌంట్ కంటే చేయరట. మొత్తంగా మోడీ ఏ లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేశారో ఇప్పుడు అదే లక్ష్యం గంగలో కలిసిపోయింది. ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లోనే కాదు, గత వారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సన్నిహితులుగా చెప్పుకుంటున్న 2 ఇంజనీర్ల ఇళ్లలో కూడా అక్షరాల 4,70,00,000 రూపాయల కొత్త 2,000 రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. వాటిని చూసే నోరెళ్లబెట్టిన జనం ఇప్పుడు 70 కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికాయంటే వాస్తవ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద వ్యాపారవేత్తలే కాదు, ఆఖరికి ఐటీ అధికారులు కూడా కోట్ల రూపాయల కొత్త నోట్లు వెనకేసుకుంటున్నారు. బ్లాక్ మనీ భరతం పట్టాల్సిన ఐటీ ఉన్నతాధికారే బ్లాక్ మనీకి కేంద్రంగా మారాడు. హైదరాబాద్కి చెందిన ఐటీ ఆఫీసర్ బొడ్డు వెంకటేశ్వరరావు ఇంట్లో భారీగా కొత్త నోట్లు బయటపడ్డాయి. వాటి విలువ 1,50,00,000కు పైమాటే అని అధికారులు చెబుతున్నారు. అంతకు ముందు ఓ అధికారికి లంచంగా 5 లక్షల రూపాయల కొత్త నోట్లు ఇస్తూ దొరికిపోయారు. వీళ్ళందరికీ బ్యాంకులు, బ్యాంకర్ల ప్రమేయం లేకుండా ఇంతింత డబ్బు వచ్చిందంటే నమ్మగలమా? ఈ డిమానిటైజేషన్ అని బ్లాక్ మనీ తీసుకురావాలని అవన్నీ ఒక సైడ్. ఇంకో సైడ్కి వస్తే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆర్బీఐలు కానీ గవర్నమెంట్ ద్వారా వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, సో వాళ్ళకి తెలుసు November 8th నాడు ఈ నోట్ల రద్దు ప్రోగ్రామ్ చేశారు. అది కూడా తెలుసు. 86% హయ్యర్ డినామినేషన్ ఉంది, 14% లోవర్ డినామినేషన్. సో 86%ని వాళ్ళు రద్దు చేసి 14% డినామినేషన్ మీద నడిపించమంటే, లైక్ డినామినేషన్ 100 and below. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటి, పబ్లిక్లో కూడా ఇప్పుడు ఒక కామన్, ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏంటంటే కామన్ పబ్లిక్ ఎప్పుడైతే వాళ్ళు సఫర్ కారో అప్పుడు ద స్కీమ్ ఈజ్ సక్సెస్ఫుల్. అసలు మోడీ ఏ లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేశారో ఇప్పుడు అదే లక్ష్యం నెల తిరక్క ముందే ఖూనీ అయిపోయింది. బడాబాబుల దగ్గరున్న బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఇలా పెద్ద నోట్లు రద్దు చేస్తే నెల రోజులుగా ఆ భారాన్ని సామాన్యుడు మాత్రమే మోస్తున్నాడు. 3 రోజుల నుంచి తర్వాత ఇదే రోజు ఇవాళ సుగా నిన్న మొన్న వచ్చిన ఆయన డబ్బులు అందలేదు. ఇవాళ వస్తే లైను దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బులు లేవని చెప్పేసి 3 రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నారు. అయితే నిన్నేమో 100 మందికి ఇస్తలేరు, ఇవాళ అయితే 50 మందికి ఇవ్వలేదు. మరి డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? 4 రోజుల నుంచి ఇదే పాట అవుతుంది. రోజు పొద్దున్న వస్తున్నాం, పిల్లల్ని ఎత్తుకొని నిలబడుతున్నాం, దగ్గర రాగానే క్యాష్ లేదని చెప్పి పంపించేస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం మేము వెళ్ళిపోయినాక నిన్న కూడా క్యాష్ ఇచ్చారంట. ఈ రోజు కూడా పొద్దున్న నుంచి అదే నిల్చున్నాం, ఇప్పుడు దగ్గర రాగానే క్యాష్ లేదని చెప్తున్నారు. మేము రోజు ఇట్లా అంటే ఎన్ని రోజులు నిలబడాలి? రోజుకు ఇంకా జనాలు తిరగబడే పరిస్థితి వస్తుంది. జనాలు తిరగబడి బ్యాంకుల పైన అదనంగా ఏటీఎంలు పోలగొట్టడమో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు అసలు ఎవరు క్యూ లైన్లో నిలబడడం లేదు. ఎందుకంటే వాళ్ళకి పుష్కలంగా డబ్బులు దండిగా ఉన్నాయి. వాళ్ళకి ఎవరు క్యూ లైన్లో నిలబడితే వాళ్ళకి తెలుస్తుంది పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్కడక్కడ బడాబాబుల ఇళ్లలో సోదాలు చేస్తే లక్షలు, కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరుకుతున్నాయంటే వాస్తవం ఎలా ఉందో అర్థమవుతోంది. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత 30-70 కమిషన్ బేసిస్ మీద 1,000 కోట్ల పాత నోట్లు కొత్త నోట్లుగా మారిపోయాయి. నల్ల కేటుగాళ్ల బీరువాల్లోకి తిరిగి నల్లధనంలానే చేరిపోయాయి. ఆ విషయం తాజాగా బయటపడ్డ నోట్ల కట్టల పావుల్ని చూస్తేనే అర్థమవుతోంది. మరోపక్క ప్రజలు అదే నోట్ల కోసం అల్లాడిపోతున్నారు. అలాంటప్పుడు మోడీ లక్ష్యం నెరవేరిందని ఎవరైనా చెప్పగలరా? నల్ల తిమింగలాల కోసం వలవేస్తే చిన్న చేపలు పడ్డాయా? పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులే సమిధలవుతున్నారా?